ఎవరి హయాం నడుస్తుంది, ఎవరు అధికారాన్ని సొంతం చేసుకుంటున్నారు, ఈ విషయాల గురించి మూడ్ ఆఫ్ ద నేషన్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్స్ వారీగా లెక్కలను విడుదల చేసింది ఈ నివేదిక. ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి 400 కోట్లు ఖర్చు పెట్టి ఇండియా టుడే సంస్థతో కార్యక్రమం నిర్వహించి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ నివేదికలో ఖచ్చితంగా వారికి అనుకూలంగానే ఉంటుందని మీరు అభిప్రాయపడవచ్చు. కానీ మీ అభిప్రాయం తప్పు. ఇక లెక్కల విషయానికి వస్తే మొత్తం పార్లమెంటు సీట్లు 25 ఉండగా దీంట్లో మొత్తం 17 సీట్లు టీడీపీకే వస్తుందని వారు అంచనా వేశారు. కేవలం 8 సీట్లు మాత్రమే వైసీపీకి పరిమితం కానున్నాయి. ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో 45% పైగా టీడీపీయే గెలుస్తుంది అని ఈ నివేదిక వెల్లడించింది. కేవలం 41% మాత్రమే వైసీపీ పరిమితం కానుందని ఈ నివేదిక వెల్లడించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఒక్కొక్క ఎంపీ స్థానంలో 7 సీట్లు ఉంటాయి. ఈ లెక్కన తెలుగుదేశానికి 17x7 మొత్తం 119 స్థానంలో ఉండవచ్చు అని అంచనా. అదే వైసీపీ విషయానికి వస్తే 8 స్థానాల్లో 7 సీట్లను ఉంచగా 56 స్థానాల్లో ఉండవచ్చు అని అంచనా. మొత్తం 40 నుంచి 56 స్థానాల్లో ఏదో ఒక స్థానంలో వైసీపీ ఉంటుందని స్పష్టంగా ఈ నివేదిక వెల్లడించింది. 17 స్థానాల్లో టీడీపీ, కేవలం 8 స్థానాల్లో వైసీపీ ఉండడం వలన అధికార మార్పిడి ఈసారి తథ్యమని మనం భావించవచ్చు. చూస్తూనే ఉండండి SS9 న్యూస్.